ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రివర్గం లిస్టు సిద్ధం చేసిన చంద్రబాబు. లిస్టులో ఉన్నది వీళ్ళే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రికార్డు విక్టరీ కొడుతుంది. జిల్లాలను టీడీపీ కూటమి స్విప్ చేస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం వైపు దూసుకువెళ్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు పోటీ చేసిన ప్రతి చోట కూడా విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే జూన్ 9వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రివర్గ కూర్పు పైన సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇక సాధారణంగా సీట్ల ఎంపిక దగ్గర నుంచి చంద్రబాబు సామాజిక సమీకరణలను ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలోనే కేబినెట్ విషయంలోనూ చంద్రబాబు సామాజిక సమీకరణాలను ప్రాధాన్యత ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీలో 175 సీట్లు ఉన్నాయి. దీంతో 25 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు 3 కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండడంతో 3 పార్టీ నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉంది. జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 2కి మంత్రిగా ఛాన్స్ ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇక జనసేన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం నడుస్తుంది. పవన్కు తోడుగా నాదెండ్ల మనోహర్ వంటి సీనియర్ నేతలకు అవకాశం ఇవ్వచ్చు. ఇక బీజేపీ విషయానికి వస్తే కామినేని శ్రీనివాసు గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా కామినేని శ్రీనివాసు, విష్ణుకుమార్ రాజులలో ఒకరికి ఛాన్స్ దక్కొచ్చు. అలాగే సుజనా చౌదరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మంత్రి పదవిని ఆశిస్తున్న నేతల సంఖ్య ఈసారి ఎక్కువగా ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అయ్యన్న, గంటా శ్రీనివాసరావు, బోండా ఉమ, పయ్యావుల కేశవు, పరిటాల సునీత, నారా లోకేష్ ఇలా లిస్టు పెద్దగానే ఉంది. మరి విక్టరీ తర్వాత చంద్రబాబు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది.